మన దేవుని యొక్క మనసు ఏంటి అంటే తన బిడ్డలకి భవిష్యత్తులో జరగబోయే చెప్తుంటాడు, చెప్పకుండా చేయడు ఆయన. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఆయన్ని పరిపూర్ణంగా నమ్ముకొని ఆయన మార్గంలో వెళుతుంటారో, ఆయనకు ప్రార్థన చేసుకుంటుంటారో, కూర్చున్నా, లేచినా, పడుకున్నా, తింటున్నా, పని చేస్తున్నా, మరి ప్రయాణాల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా యేసయ్యా యేసయ్యా అనుకుంటూ, యేసయ్యనే జ్ఞాపకం చేసుకుంటూ, యేసయ్యనే గుర్తు చేసుకుంటూ, యేసయ్యకే ఆరాధన చేసుకుంటూ, యేసయ్య పాటలు పాడుకుంటూ, ఎల్లప్పుడూ యేసయ్య నామస్మరణలో ఎవరైతే ముందుకెళ్తుంటారో వాళ్ళకి ఆయన కలలు ఇస్తాడు, స్వప్నాలు ఇస్తాడు, దర్శనాలు ఇస్తాడు. కలన్న స్వప్నం అన్న ఒకటేలే, దర్శనాలు ఇస్తాడు. స్వప్నానికి కళకి ఒక చిన్న తేడా ఉంది. స్వప్నానికి దర్శనానికి చిన్న తేడా ఉంది. కళ అన్న స్వప్నం అన్న ఒకటే. ఈ కళ స్వప్నం అనేది మనం మంచి నిద్రలో ఉన్నప్పుడు వస్తుంది. దర్శనం అనేది మనకన్నీ వినపడతానే ఉంటాయి. అంటే మనకి మెలకు ఉంటుంది, అంటే కళ్ళు మూసుకొని ఉంటాం అంతే. కళ్ళు మూసుకొని ఉంటాం, మనకన్నీ వినపడతానే ఉంటాయి. పక్కన మాట్లాడే మాటలు వినపడతానే ఉంటాయి, రోడ్డు మీద వెళ్ళే వాహనాల సౌండ్లు వినపడతానే ఉంటాయి, హారన్లు వినపడతానే ఉంటాయి. ఏమండి, అన్నీ మనకు వినపడతానే ఉంటాయి, మనం మెలుకుతూనే ఉంటాం. కానీ ఒక దర్శనం మన ముందు కనపడతా ఉంటుంది, మనం కళ్ళు మూసుకొని ఉంటాం. దేవుడు చూపిస్తుంటాడు. ఈ దర్శనం మనకు చూపిస్తూ ఉంటాడు, అంటే భవిష్యత్తులో జరగబోయే విషయం. కళ ఇదేమో మంచి నిద్రలో ఉన్నప్పుడు జరుగుద్ది, కళ కూడా మనకి వస్తూ ఉంటాయి. ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలకు తప్పకుండా కళలు దర్శనాలు కలుగుతూ ఉంటాయి. పరిపూర్ణంగా ఆయన నమ్ముకొని ముందుకెళ్తుంటే ఆయన భవిష్యత్తులో జరగబోయేవి చూపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం.